కీర్తనలు పాడుదా, స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత, దీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. సమయాన్ని చేరదీసి ఓదార్చు దేవుడవు, కష్టాలతో మేము దుఃఖించు సమయాన్ని చేరదీసి ఓదార్చు దేవుడవు. చీకటి లోయలో చిక్కుకున్న సమయాన్ని తోడుగా నడిచే మా మంచి కావని స్తుతించుదా, ఆరాధిదా, కీర్తనలు పాడుదా, మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత, దీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. తనయుని బలిగా అర్పించి మోక్షము మార్గం చూపించవు, మా కొరకై తనయుని బలిగా అర్పించి మోక్షము మార్గం చూపించవు. శత్రువుల చేతిలో పడిపోకుండా కను పాపవాలే కాపాడు దేవుడవు, స్తుతించుదా, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదా, స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత, దీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. కష్టాలతో మేము దుఃఖించు సమయాన్ని చేరనిచి ఓదార్చు దేవుడవు, కష్టాలతో మేము దుఃఖించు సమయాన్ని చేరనిచి ఓదార్చు దేవుడవు. చీకటి లోయలో చిక్కుకున్న సమయాన్ని తోడుగా నడిచే మా మంచి కావలిని స్తుతించుదా, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదా, స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత, దీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. తనయుని బలిగా అర్పించి మోక్షము మార్గం చూపించవు, మా కొరకై తనయుని బలిగా అర్పించి మోక్షము మార్గం చూపించవు. శత్రువుల చేతిలో పడిపోకుండా కను పాపమోలే కాపాడు దేవుడవే, స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం, స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఈ బలి పూజలో. మహాగణత వహించిన శ్రీ 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 గోరంట్ల జ్వానేస్
కర్నూలు పీఠాధిపతులకును, గురువులకును, దైవంకితులకును, ఉజ్జీవకులకు, ఉపదేశులకు, సకల విశ్వాసులకు ఈనాటి తైలముల ప్రతిష్ఠ పూజా బలికి స్వాగతం, సుస్వాగతం. నేటి దివ్య బలి పూజ 3 ప్రధాన ఉద్దేశములను కలిగి ఉన్నది. గురువులు తమ పీఠాధిపతితో సమిష్టిగా పూజలు అర్పించుట, గురువులు తమ గురుత్వపు వాగ్దానముల నూతనపరుచుకొనుట, దివ్య సంస్కారంలో ఉపయోగించే 3 విధాలైన తైలములను ప్రతిష్ఠించుట. ఈ సమిష్టి దివ్యబలి పూజలో 3 విధాలైన గుర్తులు ఉన్నవి. మొదటిది శిలువ బలి యాగం యొక్క ఐక్యతను వేడుకగా కొనియాడుట. రెండవది పీఠాధిపతి గురువుల సమైక్య చిహ్నము. మూడవది సమస్త దైవ ప్రజల సంయుక్త ఆచరణ కార్యం. ఈ సమిష్టి దివ్యబలి పూజలో పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, దైవ ప్రజలు పీఠం చుట్టూ చేరి ఏకకంఠంతో ప్రార్థించుట ద్వారా కర్నూలు మేత్రాసనం శ్రీసభ ఐక్యతను సూచిస్తూ ఉన్నది. యేసు ప్రభువుకు మనకు మధ్య గల సంబంధమును తెలియపరుస్తుంది కూడా. ఈ పూజా బలిలో మనము పీఠాధిపతుల కోసం ప్రార్థన చేద్దాం, మన గురువుల కోసం ప్రార్థన చేద్దాం, మేత్రాసనం మరియు వివిధ విచారణల కోసమై ఈ ప్రతిష్ఠ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మఠవాసులు మరియు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా వివరించినట్లు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయము. ఈ దివ్యబలి పూజలో మన గురువుల కోసం, ఆత్మచేత అభిషేకింపబడిన మన సంఘములో ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. ఈ తైలం మనందరినీ ఒక కుటుంబముగా, దైవ సంఘముగా అభిషేకిస్తుంది. ఆ తైలాలను ప్రతిష్ఠించే ఈరోజు, ఈ పవిత్ర సమయములో మనందరిపైకి ఆ పవిత్రాత్మ వేంచేసి రావాలి అని, మనందరినీ తన ఆత్మతో నింపి పరిశుద్ధపరచాలని ప్రార్థన చేద్దాం. మనలను అభిషేకించి మనందరికీ ఆ దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. మనందరికీ ఏదో ఒక బాధ్యతను అప్పగించారు. అందుకోసమే మనలను దేవుడు అభిషేకించారు. తాను అప్పగించినటువంటి బాధ్యతను అంకిత భావముతో చివరి వరకు నెరవేర్చడానికి కావలసిన అనుగ్రహములను దయచేయమని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నా కోసం, గురువుల కోసం ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. వీరి యొక్క జీవితము ద్వారా, వీరి యొక్క సేవ ద్వారా మన సంఘం దినదినాభివృద్ధి చెందాలి అని, వీరి మధ్య ఐక్యతాభావం నెలకొని ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజను ప్రారంభించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. పరితపించు హృదయములను ఓదార్చ పంపబడిన ఏలినవారా దయచూపండి, వారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొనియున్న ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి అభిషిక్తము పొందిన రాజ్యాధికారిగా నియమించితిరి. మేమును ఆ అభిషేకములో భాగస్థులమై ఈ లోకమందు మీ రక్షణను చాటించు బోధకులముగా తయారగునట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించును. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుంచి 3 వరకు, 6 మరియు 8 నుంచి 9 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించును. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బాధితులకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించుటకునను తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహవత్సమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారి ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలము వసుగుటకు, విచారించు వారి భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్టు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములను ఆ దుఃఖీతులకు పెరడిదితురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణితకు ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుటకునందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువునైన నేను నీతిని అభినందింతును, పారపడితములను దుష్ట ప్రవృత్తులను అసహ్యించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజలను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు, వారు సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవింతునని గ్రహింతురు. ఇది ప్రభువాకు. నీకు వందనములు. ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. గాఢాంధకారపు లోయ గుండా పయనించునప్పుడు, సంద్రపు అలల తాకిడిలో బ్రతుకీడ్చునప్పుడు, నా భయమును తొలగించును, నీ బడితయు కోలయు
నన్ను కాపాడును, నా చేయి పట్టి నన్ను కాపాడును. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నన్ను అభ్యంగనము చేయుదువు. నా జీవిత కాలమంతయు నీ కరుణయు ఉపకారము నా వెంట నడయాడును, నాకిక శాంతియు సమాధానము. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. రెండవ పట్టణము, దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. అల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత వర్తమానమును లందును ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ
కలుగునుగాక. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభు హిత్సవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా యేసు వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పూజ్య గురువులు, మఠవాసులు మరియు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానములో తైలము చేత అభిషేకించబడతాం. తరువాత భద్రమైన అభ్యంగనములో కూడా మరొకసారి తైలము చేత అభిషేకించబడతాం. గురుత్వములో మరొకసారి తైలముతో అభిషేకించబడతాం. పీఠాధిపతిగా తైలము చేత అభిషేకించబడ్డా. అదేవిధంగా వ్యాధిగ్రస్తులకు కూడా తైలముతో అభిషేకిస్తాం. ఈ విధంగా జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు మనకు ఈ తైలాలకు అన్యోన్యమైన బంధం ఉంది. ఇది మనందరినీ పవిత్రపరిచే ఒక తైలం. ఒక సాక్రమెంట్ అంటే దేవద్రవ్యానుమానము అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ సైన్ ఆర్ ఇట్స్ ఎ విజిబుల్ సైన్ రిప్రజెంటింగ్ ద ఇన్విజిబుల్ గ్రేస్ అని చెప్తాం. జ్ఞానస్నానములో నీటిని తలపై పోస్తూ పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానమిస్తున్నాను అని ఆ మాటలు, ఆ నీళ్లు మనకు కనిపిస్తాయి. కానీ మనకు కనిపించనిది ఏదో జరుగుతుంది. ఆకాశము తెరవబడుతుంది. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి ఆ శిశువుని అభిషేకిస్తుంది తన ఆత్మతో. కనిపించే సంజ్ఞలు, సంకేతాలు ఉన్నాయి. కనిపించనటువంటి వేద సత్యం మరొక పక్కన ఉంది. అలానే ఈ తైలము కనిపించే ఒక సంకేతము. కానీ ఈ తైలముతో అభిషేకించినప్పుడు సాక్షాత్తు ఆ ఆత్మశక్తి ఆ వ్యక్తిపైకి దిగి వస్తుంది. దేవుని యొక్క శక్తి చేత నింపబడతాడు. సాక్షాత్తు దేవుడే ఆ వ్యక్తిని అభిషేకించేది. దేవుని ఆత్మతో జరిపే అభిషేకం అది. క్రైస్తవ సంఘం అంటే అభిషేకించబడినటువంటి ఒక సంఘం. మనందరం ఒకే తైలము చేత అభిషేకించబడ్డాం. అంటే ఒకే ఆత్మ చేత నింపబడ్డాం. అందుకే మనందరము ఒక సంఘము, ఒక కుటుంబముగా మారాం. అటువంటి తైలాన్ని ఈరోజు మనం ప్రతిష్ఠించబోతున్నాము, ఆశీర్వదించబోతున్నాము. రెండవదిగా ఈ పూజలో గురువుల మధ్య గల ఐక్యత, గురువులకు పీఠాధిపతులకు మధ్య గల సఖ్యత, ఐక్యతను కూడా ఈ దివ్యబలి పూజ సూచిస్తుంది. గురువులందరూ కలిసి, నాతో కలిసి ఈరోజు ప్రార్థిస్తూ ఈ పూజను సమర్పిస్తూ దేవునికి మేము మరొక్కసారి పునరంకితం చేసుకునే సమయం ఇది. దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాలను మరొక్కసారి ఆయనకు మమ్ములను మేము సమర్పించుకునే రోజు ఇది. అందుకని ఇటువంటి పవిత్ర దినాన
మీరందరూ గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అర్థిస్తున్నాను. ఈ పూజలో గురువులకు సంబంధించినది మాత్రమే కాదు, మనందరికీ సంబంధించినటువంటివి ఈ తైలాలు. ఇదే తైలము చేత మీరు కూడా గురువులుగా, రాజులుగా, ప్రవక్తలుగా అభిషేకించబడ్డారు. అందుకే ముందుగా చెప్పాను, అభిషేకించబడినటువంటి సంఘం మన క్రైస్తవ సంఘం. ఎందుకు దేవుడు మనిషిని అభిషేకిస్తారు? పాత నిబంధనలో రాజులను అభిషేకించారు. సమూయేలు వెళ్ళి సౌలును తలపై నూనె పోసి అభిషేకించాడు, తైలము పోసి అభిషేకించాడు. అదేవిధంగా దావీదును కూడా అభిషేకించాడు. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనములో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించింది అని తన అభిషేకాన్ని గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు పాత నిబంధనలో రాజులను అభిషేకించారు, ప్రవక్తలను అభిషేకించారు, గురువులను అభిషేకించారు. ఏ ఆత్మ అయితే యెషయాను అభిషేకించిందో, ఏ ఆత్మ అయితే దావీదును అభిషేకించిందో, అదే ఆత్మ నూతన నిబంధనలో యేసు ప్రభువును కూడా అభిషేకిస్తుంది. అందుకే యేసు ప్రభు అంటారు, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించింది. ఆ ఆత్మ పేదలకు సువార్తను ప్రకటించటానికి, బంధీలకు విముక్తిని, కారాగార వాసులకు విడుదలనివ్వడానికి ఆ ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించింది అని. కన్నీటితో ఉన్న వారికి వాళ్ళ దుఃఖాన్ని తుడిచివేసి సంతోషాన్ని ఇవ్వటానికి ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించింది అని మొదటి పఠనంలో ఇంకా ఎన్నో విషయాలు చదివాం. యెషయా చెప్తున్నాడు, ఎందుకు ఈ ఆత్మ నన్ను అభిషేకించింది అని. దేవుడు కొందరిని ఎన్నుకొని తన ఆత్మతో నింపి వారిని అభిషేకిస్తారు, తన బలముతో నింపుతారు. మోషేను గొప్ప నాయకునిగా చేసే ముందు ఐగుప్తు నుంచి బానిసత్వములో ఉన్నటువంటి తన ప్రజలను బయటకు తీసుకొని రావడానికి తన ఆత్మశక్తితో మోషేను నింపుతారు. నింపి ఇప్పుడు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను బలమైన హస్తముతో ఫరో రాజు బానిసత్వము నుంచి విముక్తి చెయ్యాలి అని పంపిస్తారు. ఆత్మచేత పూరింపబడిన వాడై ఆత్మ యొక్క శక్తితో, దేవుని యొక్క శక్తితో మోషే ఏం చేయగలిగాడో మనం పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రవక్తలు, రాజులు దేవుని యొక్క శక్తి చేత నింపబడి ఆయన తరపున అద్భుత కార్యాలు చేశారు. దేవుడు కొందరిని ఎన్నుకొని వారిని అభిషేకిస్తారు. ఈ అభిషేకానికి సూచన, ఎక్స్టర్నల్ సైన్ ఈ తైలం. తైలముతో నువ్వు నన్ను అభిషేకిస్తావు అని 23వ కీర్తనలో సంకీర్తనాకారుడు అంటాడు, ప్రభు నా తలను నీవు అభిషేకిస్తావు అని. ఎందుకు దేవుడు ఒక మనిషిని అభిషేకించేది? ఊరికనే ఒక హోదా ఇవ్వటం కోసం దేవుడు తన తైలముతో లేకపోతే తన ఆత్మతో అభిషేకించరు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించేది తన కార్యమును పరిపూర్తి చేయడం కోసం. తాను స్వయాన వచ్చి చేయలేరు కాబట్టి కొందరిని ఎన్నుకొని తన శక్తితో నింపి తాను చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని పరిపూర్తి చేయడం కోసం, కొనసాగించటం కోసం, నెరవేర్చటం కోసం దేవుడు కొందరిని ఎన్నుకొని అభిషేకించి తన శక్తితో నింపుతారు. తమ కోసం కాదు, నలుగురి కోసం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటం కోసం, ఆయన అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చటం కోసం మాత్రమే దేవుడు అభిషేకిస్తారు. He consecrates people, anoints people for a purpose. Discipleship is always for a purpose. ఏదో ఒక బాధ్యతను అప్పగిస్తారు, ఒక ధ్యేయం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది ఈ అభిషేకం వెనుక. ఎందుకు దేవుడు అభిషేకించేది? పేదలకు సువార్తను ప్రకటించటానికి ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించింది అని యెషయా చెప్పాడు. అదేవిధంగా లూకా శుభవార్త 4వ అధ్యాయములో యేసు ప్రభు కూడా చెప్తున్నారు, పేదలకు సువార్తను ప్రకటించటానికి. పేదలకు సువార్తను ప్రకటించటం, సువార్త, గుడ్ న్యూస్. యేసు ప్రభు తీసుకొచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటి? దట్ గాడ్ లవ్స్ అస్, దట్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్,
దట్ గాడ్ ఈజ్ కంపాషనేట్, దట్ గాడ్ ఈజ్ ఫర్గివింగ్. మనలను ప్రేమించే దేవుడు, ఎటువంటి షరతులు లేకుండా అపరిమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు దేవుడు అని చెప్పడానికి, ఆయన కరుణామయుడు అని చెప్పడానికి, ఆయన మన పాపములను క్షమించే దేవుడు, ఎటువంటి షరతులు లేకుండా మనలను క్షమించే దేవుడు. ఈ విధంగా దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మనకు తెలియచేయటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. He has brought good news to us, and this good news consists in this, that God loves us. యేసు ప్రభు 3 సంవత్సరాల పాటు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ దేవుని యొక్క స్వభావాన్ని గురించి మనకు తెలియచేశారు. He has come to reveal the Father. తండ్రి అంటే ఎవరు, ఆయన నిజ స్వరూపం ఏంటి అని మనకు తెలియచేయడానికి వచ్చారు. ఇదే సువిశేషము అంటే. ఎందుకు ఆయన సమర్థవంతంగా లేకపోతే చక్కగా తన తండ్రి గురించి తెలియచేయగలిగారు? మాటల ద్వారా, చేతల ద్వారా తండ్రి యొక్క ప్రేమను గురించి, తండ్రి యొక్క స్వభావాన్ని గురించి మానవాళికి తెలియచేయగలిగారు. ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలుసు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనములో చదువుతున్నాం. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరచెను. తండ్రి గురించి మనకు తెలియచేయాలి అంటే కుమారునికి ఆ తండ్రి అంటే ఎవరో తెలియాలి. యేసు ప్రభువుకి తెలుసు. ఎందుకు ఆయనకు తెలుసు? ఆయన వక్షస్థలమున నివసించి ఉండేవాడు కాబట్టి. అంటే ఆయన వక్షస్థలము అంటే ఇది, ఈ భాగాన యేసు ప్రభువు పరుండి ఉండేవాడు. అందుకే తండ్రి దేవుని యొక్క గుండె చప్పుడు ఆయనకు తెలుసు. తండ్రి దేవుని యొక్క హృదయ స్వభావం ఏంటో ఆయనకు తెలుసు. అందుకనే వచ్చి మనకు ఆ తండ్రి యొక్క స్వభావాన్ని ఎరుకపరచగలిగారు. అందుకే యోహాను శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనములో కూడా యోహాను గురించి, తనను గురించి తాను మాట్లాడుతూ ఈ విధంగా రాస్తారు. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండి ఉండెను. కడరా భోజన సమయములో యోహాను గారు యేసు ప్రభు యొక్క వక్షస్థలమున ఆనుకొని పరుండి ఉండెను అని. అంటే అర్థమేంటి? యేసు ప్రభు యొక్క గుండె చప్పుడును తెలిసినవాడు యోహాను గారు. అందుకే తన లేఖల ద్వారా దేవుడు ప్రేమ స్వరూపి, అనంతమైనది ఆయన ప్రేమ అని దేవుని యొక్క ప్రేమను గురించి ఎంతో చక్కగా పరిశుద్ధ గ్రంథములో రాయగలిగాడు. తండ్రి అయిన దేవుని యొక్క వక్షస్థలములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఏ విధంగానైతే దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క కరుణను గురించి మనకు తెలియజేశారో, అదేవిధంగా అదే వక్షస్థలమును పరుండి ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, యోహాను గారు కూడా దేవుని యొక్క ప్రేమను గురించి ఇంత చక్కగా తన సువిశేషములో కానివ్వండి, లేఖలలో కానీ వర్ణించగలిగాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సువార్తను ప్రకటించటం కోసం. సువార్త అంటే గుడ్ న్యూస్, దట్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడు. ఇది మన లోకానికి కూడా ఈరోజు చెప్పవలసింది. దిస్ ఈస్ ద మ్యాండేట్ దట్ జీసస్ గివ్స్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. మీరు కూడా వెళ్ళి ప్రకటించండి. సువిశేషాన్ని నలుమూలలా చాటి చెప్పాలి. ఏంటి ఈ సువిశేషం? మన సోది కాదు. మనం చెప్పాల్సిందల్లా ఒకటే, దట్ గాడ్ ఈజ్ లవ్. ఇదే ప్రజలలో మారు మనసును తీసుకొని వస్తుంది. ఇదే ప్రజలకు కావలసింది. దే షుడ్ నో దట్ గాడ్ ఈజ్ లవ్, దట్ గాడ్ లవ్స్ దెమ్, గాడ్ ఫర్గివ్స్ దెమ్, దట్ గాడ్ ఈజ్ కంపాషనేట్. ఏ విధంగా యేసు ప్రభువు ప్రకటించారు? ఒట్టి మాటలలో మాత్రమే కాదు. ప్రజలు ఆహారము లేక రోజంతా తన వాక్యమును ఆలకిస్తూ ఉండేవాళ్ళు. సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళను చూసి ఆయన కడుపు తరుక్కుపోయిందట. రోజంతా వీళ్ళు తినలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఆహారం కొనుక్కోవడానికి కూడా ఏ దుకాణాలు లేవు, మనమే వాళ్ళకు భోజనం పెడదామని చెప్పి
హీ ఫెల్ట్ కంపాషన్ ఫర్ దెమ్. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. అంటే 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమను ఆయన ఎరుకపరిచారు. నయీను పట్టణంలో విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తుంటే he felt compassion for her. He raised the boy from the dead. లాజరు మరణించినప్పుడు కూడా he felt compassion for him, for his sisters. అందుకే వెళ్ళి ఆయనను సజీవుణ్ణి చేశారు. ఏ అద్భుతము చేసినా he did that because he felt compassion for them. ఇవన్నీ దేవుని యొక్క కరుణను చూపించటానికి చేసినవే. ఏదో తాను అద్భుతాలు చేయగలనని ఈ ప్రపంచానికి చూపించటం కోసం యేసు ప్రభు ఏమి చేయలేదు. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, హృదయము కలిగినటువంటి దేవుడు. మొన్న ఆదివారములో లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువు దుఃఖంతో నిండిపోయారట, ఏడ్చారు అని చదువుతున్నాం. అంటే హృదయము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఏ చెట్టో పొట్టో కాదు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడని రాయి కాదు, మాట్లాడే దేవుడు. ఎస్, ఏ హార్ట్ ఫర్ అస్. హీ ఫీల్స్ కంపాషన్ ఫర్ అస్. హీ ఈజ్ నాట్ ఇండిఫరెంట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్, వెన్ వీఆర్ ఇన్ టియర్స్. ఇది చెప్పడానికి యేసు ప్రభు వచ్చారు. పేదలకు సువార్తను ప్రకటించటానికంటే ఇది అర్థం. హీ కేమ్ టు గివ్ అస్ దట్ గుడ్ న్యూస్ అబౌట్ గాడ్ ద ఫాదర్. మాటల ద్వారా, చేతల ద్వారా జక్క ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు కానివ్వండి, మత్త ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు కానివ్వండి, వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీతో వెళ్ళమ్మా, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు కానివ్వండి, హీ రివీల్డ్ ద నేచర్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క హృదయం ఏంటి? ఆయన క్షమిస్తారు. ఆయన క్షమాగుణానికి హద్దులు లేవు. ప్రభు నన్ను గుర్తుంచుకొని చెప్పినప్పుడు నేడే నీవు నాతో ఉంటావు అని చెప్పే అంతటిది దేవుని యొక్క ప్రేమ. నీ గతాన్ని లెక్కించడు. పశ్చాత్తాపపడి తండ్రి అని పిలిస్తే చాలు, ఆయన హృదయం కరిగిపోతుంది అని నేర్పించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాణ్ణి కూర్చోబెట్టి బోధించలేదు. ఎందుకు చేశావు అని గతాన్ని కూర్చి లెక్కలు అడగలేదు. ఇది దేవుని యొక్క ప్రేమ. దీనిని మనకు నేర్పించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించింది మీకు ఈ సువార్తను ప్రకటించటానికి అని చెప్పారు. దేవుడు మనిషిని అభిషేకించేది తన కోసం కాదు, ఇతరుల కోసం. ఇతరులకు ఈ సువార్తను ప్రకటించటం కోసం, ఇతరులకు దేవుని యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించటం కోసం దేవుడు మనిషిని అభిషేకిస్తూ ఉంటారు. మనం ఈ తపస్సు కాలములో మొదటి ఆదివారం యేసు ప్రభు యొక్క శోధనలను గురించి చదివాం. శోధనలకు ముందు ప్రతి సువిశేషములో కూడా ఏముంటుంది? యేసు ప్రభువు యొక్క జ్ఞాన స్నానం గురించి ఉంటుంది. యేసు ప్రభువు తన పబ్లిక్ మినిస్ట్రీ పరిచర్యను ప్రారంభించే ముందు దేవుని చేత అభిషేకింపబడతారు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను బలపరిచారు, నన్ను అభిషేకించారు, ఆత్మశక్తి నాలో ఉన్నది. హీ ఫీల్స్ దట్ పవర్ ఆఫ్ ద స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద ఫాదర్. ఆయన అనుభవిస్తున్నారు, నాపై ఉన్నది అని చెప్తారు. ఆ తరువాత ఆకలిగా ఉంది, రొట్టెలు కావాలి. సైతాను వచ్చి అంటుంది, నిన్ననే కదా నీవు అభిషేకించబడింది, నిన్ననే కదా దేవుని శక్తితో నీవు నింపబడింది, ఆ శక్తిని ఉపయోగించుకో, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, ఈ దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని నీ స్వలాభం కోసం ఉపయోగించుకో. ఎందుకు నా తండ్రి చిత్తము నెరవేర్చటమే నా ఆహారము నా పానీయమని తెగదిరుగుతూ ఉంటావు? ఎందుకు పస్తులుంటున్నావు? దేవుని ఆత్మ నీపై ఉన్నది కదా, నువ్వు అభిషేకించబడ్డావు కదా, నీకు అన్ని శక్తులు ఉన్నాయి కదా. రాళ్లను రొట్టెలుగా మార్చడం నీకు ఒక లెక్కేం కాదు. 5,000 మందికి రొట్టెనిచ్చినటువంటి ఆ ప్రభువు, నీటిపై నడిచినటువంటి ఆ ప్రభువు, లాజరును సమాధిలో లేపినటువంటి ప్రభువుకి ఆకలి చెందాల్సిన అవసరం ఏమీ లేదు. సైతాను అదే శోధిస్తుంది.
నీ అభిషేకాన్ని నీ స్వలాభం కోసం వాడుకోమని. లేదు, నన్ను ప్రభువు అభిషేకించింది పేదలకు రక్షణను తీసుకొని రావడానికి, సువార్తను బోధించటానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, అంతేగాని నా స్వలాభం కోసం కాదు అని అంటారు. శిలువ మీద ఉన్నప్పుడు కూడా అదే సైతాను శోధిస్తుంది. నీవు దేవుని కుమారుడు, నీకు శక్తి ఉంది, నువ్వు అభిషేకింపబడ్డవాడివి, నువ్వెందుకయ్యా ఈ విధంగా నిస్సహాయ స్థితిలో మరణించాల్సినటువంటి గతి నీకేంటి? దిగిరా, ఆ అభిషేక శక్తితో వీళ్ళందరినీ జయించు అని సైతాను శోధిస్తూనే ఉంది. అంటే దైవ సేవకునికి ప్రతిరోజు వచ్చే శోధన ఇది. నీవు దేవుని చేత అభిషేకించబడ్డావు, ఈ అభిషేకాన్ని నీ స్వలాభం కోసం వాడుకో అని క్రీస్తు ప్రభువుని ప్రతిరోజు ఆ సైతాను శోధిస్తూనే ఉంది. కానీ యేసు ప్రభు ఆ సైతాను శోధనకు ఎన్నడూ లొంగలేదు. He was aware of the purpose of the consecration. He knew that he was consecrated for a purpose. He was consecrated for others, not for himself. నేను పోయినసారి కూడా చెప్పే ఉంటాను, ఎందుకంటే ఇదే పఠనాలు దాదాపు ముఖ్యమైనటువంటి అంశము ఈ అభిషేకం గురించి. ఎందుకు దేవుడు మనిషిని అభిషేకిస్తారో అని మనకు వివరించే పఠనాలు. అపోస్తల కార్యములు 7-8 అధ్యాయాలలో పేతురు గారు, యోహాను గారు కూడా హస్త నిక్షేపణము ద్వారా కొందరిని అభిషేకిస్తున్నారు. అప్పుడు ఒక అతను వచ్చి, నీ అభిషేక బలం నాకు కావాలి, నన్ను అభిషేకించండి, మీ యొక్క అభిషేక బలంతో నేను కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాను, నాకు శక్తులు వస్తాయి, ఈ శక్తులను ఉపయోగించుకొని నేను మ్యాజిక్లు చేస్తాను. మెజీషియన్ సీమోను అనే వ్యక్తి. అప్పుడు పేతురు గారు వాడిని దండిస్తారు. పేతురు గారికి లంచం ఇవ్వబోయాడు, నేను డబ్బులు కూడా ఇస్తాను, నన్ను అభిషేకించు, ఈ అభిషేక బలంతో నన్ను నేను ధనవంతుణ్ణి చేసుకోవచ్చు. ఆ యొక్క ధోరణిని పేతురు గారు ఖండిస్తారు. దేవుడు అభిషేకించేది స్వలాభం కోసం కాదు, ప్రజల యొక్క రక్షణ కోసం, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క లక్ష్యాన్ని, ధ్యేయాన్ని నెరవేర్చటం కోసం క్రీస్తు ప్రభు జీవితం ద్వారా నిరూపించారు. అదేవిధంగా అపోస్తుల కార్యములలో కూడా అపోస్తులు ఎన్నడూ తమ శక్తిని తమను తాము రక్షించుకోవడానికి ఎన్నడూ ఉపయోగించుకోలేదు. పేదలకు సువార్తను ప్రకటించారు, బంధీలకు విముక్తినిచ్చారు, కారాగార వాసులకు విడుదలను, దయ్యాలను వెడలగొట్టారు, రోగులకు స్వస్థతనిచ్చారు, లేచి నడువు అనగానే నడిచారు. కానీ వాళ్ళు బంధింపబడ్డప్పుడు పేతురు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఇతర అపోస్తులు కావచ్చు, ఎవ్వరూ తమ అభిషేకాన్ని, దేవుని నుంచి పొందినటువంటి శక్తిని తమ కోసం ఉపయోగించుకోలేదు. ఈరోజు ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనకు దేవుడు తెలియచేసే ముఖ్యమైనటువంటి సందేశం ఇది. వీఆర్ ఆల్ అనాయింటెడ్ పీపుల్. మనందరినీ ప్రభువు అభిషేకించారు, మనందరిలో శక్తి ఉన్నది. ఏ ఆత్మ అయితే యెషయాను అభిషేకించిందో, ఏ ఆత్మ అయితే యేసు ప్రభువుని అభిషేకించిందో, ఏ ఆత్మ అయితే పెంతెకోస్తు రోజు దిగివచ్చి శిష్యులను అభిషేకించి బలపరిచిందో, అదే ఆత్మ మిమ్మలను, నన్ను అభిషేకించింది. ఒక్కసారి కాదు, జ్ఞానస్నానములో అభిషేకించింది, భద్రమైన అభ్యంగనము పొందిన రోజు అభిషేకించింది, గురుపట్టము రోజు అభిషేకించింది. నేను మరొకసారి పీఠాధిపతిగా అభిషేకం పొందినప్పుడు కూడా నాపైకి దిగివచ్చి ఇంతగా మనలను దేవుడు అభిషేకించారు, తన ఆత్మతో నింపారు. మనము బలవంతులము, బలహీనులము కాదు, దేవుని బిడ్డలము. యేసు ప్రభువు ఏ విధంగా రాజుగా అభిషేకింపబడ్డాడు, సైతాను శోధనలను జయించడానికి, తోటి వారిని సంరక్షించటానికి రాజుగా అభిషేకించబడ్డారో, మనము కూడా రాజులుగా అభిషేకించబడ్డాం. మనము రాజులం, సైతానును జయించగలుగుతాం, మనలో శక్తి ఉన్నది. అందుకని ఎప్పుడూ సైతానుకి లొంగకూడదు. అది ఎన్ని శోధనలు పెట్టినా, కష్టాల ద్వారా, కన్నీటి ద్వారా, వ్యాధుల ద్వారా, బాధల ద్వారా మనలను వశపరుచుకోవడానికి,
తన మార్గములోనికి తీసుకొని పోవడానికి సైతాను ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం అభిషేకించబడినటువంటి సంఘం, మనందరిలో దేవుని యొక్క శక్తి నిండి ఉన్నది. గుర్తుంచుకోవాలి, మనం ఏ సైతానునైనా శోధించగలుగుతాము. యేసు ప్రభు ఏ విధంగానైతే ఆత్మశక్తితో సైతానును జయించారో, దాని ప్రలోభాల నుంచి, శోధనల నుంచి బయటపడ్డారు, మీరు నేను కూడా ఆ సైతాను శోధనల నుంచి బయటపడగలుగుతాం, జయించగలుగుతాం. యేసు ప్రభు ఏ విధంగానైతే ఈ ఆత్మశక్తితో సువార్తను ప్రకటించారో, అదే ఆత్మ మిమ్మలను నన్ను ఆవరించింది. మనం కూడా యేసు ప్రభువు చేసిన విధంగా, ఆయన ప్రకటించిన విధంగా మాటల ద్వారా, మన చేతల ద్వారా సువార్తను ప్రకటించగలగాలి. మనకు ఆ బాధ్యతను అప్పగించారు మనలను అభిషేకించినప్పుడు. మీరు అనుకోవచ్చు, మేము గురువులం కాలేదు కదండి. మీరందరూ గురువులే, మనందరము గురువులమే. జ్ఞానస్నానము పొందినప్పుడు మనందరము గురువులుగా అభిషేకింపబడ్డాము, రాజులుగా అభిషేకింపబడ్డాము, ప్రవక్తలుగా అభిషేకింపబడ్డాము. యేసు ప్రభువు ఏ విధంగానైతే తన రాచరికాన్ని దయ్యాలను వెడలగొట్టడం ద్వారా, నలుగురికి మంచి చేయడం ద్వారా సైతానును జయించటానికి ఉపయోగించుకున్నారో, మనము కూడా మన రాచరికాన్ని ఆ విధంగా ఉపయోగించుకోగలగాలి. యేసు ప్రభువుని ప్రవక్తగా అభిషేకించింది ఆత్మ, మనలను కూడా ప్రవక్తలుగా అభిషేకించింది. అందుకని ఆయన ఏ విధంగానైతే మాటల ద్వారా, చేతల ద్వారా సువిశేషాన్ని బోధించారో, దేవుని యొక్క ప్రేమను గురించి బోధించి సాక్ష్యం వహించారో, మన బాధ్యత కూడా, జ్ఞానస్నానము పొందిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఇది, సువిశేషాన్ని ప్రకటించటం. ఏదో గురువులో, పీఠాధిపతులో, లేకపోతే మఠవాసులో కాదు. జ్ఞానస్నానము పొందిన ప్రతి ఒక్కరూ గురువులే, ప్రతి ఒక్కరూ ప్రవక్తలే, ప్రతి ఒక్కరూ రాజులే. ఇతరులను పవిత్రపరిచే ఆ హక్కు, ఆ అధికారం మనందరికీ ఉంది. ఇతరులను ఆశీర్వదించే హక్కు, దేవుని తండ్రి అని పిలిచే భాగ్యము, ఇతరులను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళే అధికారము మనందరికీ ఉంది. జ్ఞానస్నానములో అభిషేకించబడ్డాం. So therefore, we all were anointed at the time of baptism to be kings, to become kings, to act as kings, to be prophets and to be priests. గురువు అంటే దేవునికి మనిషికి మధ్యవర్తి. మనిషి యొక్క ప్రార్థనలను దేవుని వద్దకు చేరవేస్తాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనిషికి చేరవేస్తాడు. మధ్యవర్తి. ఈ అధికారము మనందరికీ సంక్రమించింది జ్ఞానస్నానం పొందినప్పుడు. సో వీఆర్ ఆల్ కాన్సక్రేటెడ్ పీపుల్ అండ్ వీఆర్ ఆల్ కాన్సక్రేటెడ్ ఫర్ ఎ పర్పస్ అండ్ వీఆర్ ఆల్ కాన్సక్రేటెడ్ ఫర్ అదర్స్. ఇతరుల మంచి కోసం, ఇతరులను ఉద్ధరించటం కోసం దేవుడు మనలను అభిషేకించారు. ముఖ్యంగా గురువులను. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు 2 సార్లు ఆత్మచేత అభిషేకం పొందారు. గురువులు 3 సార్లు, నేను 4 సార్లు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాము. మాకు మరికొంత బాధ్యతను అప్పగించారు. ఈ సంఘాన్ని నడిపించమని, ఈ సంఘాన్ని దేవుని వద్దకు చేర్చమని కొత్త బాధ్యతలను అప్పగించారు. ఈరోజు ఈ బాధ్యతలను గుర్తెరిగి ముందుగా దేవుడు ఇచ్చినటువంటి ఇంతటి గొప్ప భాగ్యానికి గాను దేవుని తరపున మాట్లాడటానికి, దేవుని తరపున ఈ ప్రజలను పాలించటానికి, దేవుని వద్దకు నడిపించటానికి మమ్మలను అభిషేకించి, సంఘము నుంచి వచ్చినటువంటి మమ్ములను ప్రత్యేకంగా అభిషేకించి ఈ సంఘ బాగోగుల కోసం తిరిగి పంపించారు. ఈ బాధ్యతను గుర్తెరిగి జీవితాంతం వరకు దేవునికి రుణపడి ఉంటూ, దేవునికి కృతజ్ఞతగా జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ మిమ్మందరినీ పవిత్రపరుస్తూ దేవుని వద్దకు నడిపించాలని ప్రార్థిద్దాం. ఈరోజు వి రిన్యూ అవర్ వావ్స్, అవర్ ప్రామిసెస్, అవర్ కాన్సక్రేషన్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతగా ఉంటూ అంకిత భావంతో జీవితం చివరి వరకు, దట్ వి మైట్ బీ ఫెయిత్ఫుల్ టు హిమ్. జీవితంలో యేసు ప్రభు కూడా తాను ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి వీరు చేసే పనులను 30 60 100 దీవించండి, విజయవంతం చేయండి,
వీరికి తోడుగా ఉండండి అని ప్రార్థన చేయలేదు. వీళ్ళందరూ ఒకటిగా ఉండేటట్లు, ఐక్యంగా ఉండేటట్లు, కలిసి పని చేసేటట్లు, ఒకే హృదయము ఒకే మనస్సు కలిగి ఉండేటట్లు ప్రభు వీరిని దీవించండి. మీరు నేను ఏ విధంగా ఐక్యంగా ఉన్నామో వీరు కూడా ఒకే మనస్సుతో ఒకే ధ్యేయముపై దృష్టిని సారించి కలిసిమెలిసి ఉండేటట్లు నేను ప్రార్థిస్తున్నాను అని యోహాను శుభవార్త 17వ అధ్యాయములో ఈ గురువుల కోసం, శిష్యుల కోసం క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. మన గురువులందరూ ఐక్యముగా ఉంటూ, పీఠాధిపతితో ఐక్యంగా ఉంటూ ఈ సంఘాలను దేవుని వైపు శక్తివంతంగా నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఐ టేక్ దిస్ అకేషన్ టు థ్యాంక్ అవర్ ట్రీస్. గురుత్వాన్ని ఎంచుకున్నందుకు, వారి యొక్క జీవితాన్ని నిస్వార్థంగా దేవుని యొక్క సేవకు, సువార్తను ప్రకటించటానికి, బంధీలకు విముక్తిని, కారాగారవాసులకు విడుదలను, శోకార్తులకు కన్నీళ్లు తొడవటానికి తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి వారు. అటువంటి వారిని ఈరోజు మనందరం అభినందించాలి. మానవ మాతృలము కాబట్టి అభిషేకించిన వారిలో కూడా బలహీనతలు ఉంటాయి. కానీ దేవుడు అభిషేకించినప్పుడు వారికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కూడా ఇస్తారు. మనము చూడవలసినది ఆ దేవుని అభిషేకాన్ని. ఒక గురువు, ఒక పీఠాధిపతి, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ గ్రేస్, పాపస్థితిలో ఉన్నా కానీ ఆయన వెన్ హీ అడ్మినిస్టర్స్ సాక్రమెంట్స్, the sacraments are valid and they bring all the grace that the sacrament intends. సో ఈ వచ్చే అనుగ్రహము గురువు యొక్క పవిత్రత మీద ఆధారపడి ఉండదు. నేను పరిశుద్ధుణ్ణైతేనే నేను ఇచ్చే ఆశీర్వాదాలు మీకు చెందుతాయి అనుకోవద్దు. దేవుడు మమ్మలను అభిషేకించారు. ఆ అభిషేకము ద్వారా, ఆ శక్తి ద్వారా మీకు అనుగ్రహాలు వస్తాయి. నా పవిత్రతను బట్టి కాదు, దేవుని యొక్క పవిత్రతను బట్టి, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మ మీకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. అందుకని దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి గురువులను గౌరవించాలి. దేవుడి ప్రతినిధి మీ మధ్యలో ఉన్నారని ఎప్పుడు గుర్తెరిగి వాళ్ళని అంగీకరించి, వాళ్ళని అభిమానిస్తూ, వాళ్ళ సేవను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సర్వీస్. And especially these past 2 years, I had a wonderful experience, and I am always proud of my priests in the diocese. I tell you sincerely, 2 years, not even a smallest, slightest remorse. ఎప్పుడు కూడా నేను చిన్న దుఃఖం కలగటం కానీ, బాధ కలగటం కానీ ఎప్పుడు జరగలేదు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. నోబడి హ్యాస్ హర్ట్ మీ. మాటల ద్వారా కావచ్చు, బయట ఏదైనా మాట్లాడుకోవచ్చు, నాకు తెలియదు, అది నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు దే లవ్ మీ యాజ్ ఐ డూ. నేను ప్రేమించినట్లుగానే నన్ను కూడా వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఐ ఫీల్ దట్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్. అందుకే దేవుని సేవ చేయటానికి, ఈ మేత్రాసనం కోసం నా జీవితాన్ని సమర్పించటానికి గొప్ప బలం ఇది. When they love me, when they encourage me, I am ready to give my total self. And that I have experienced. మీరందరూ తోడుగా ఉన్నారు, ఎప్పుడు వచ్చి ప్రోత్సహిస్తున్నారు. తండ్రి గారు, మీరు చేపట్టే ప్రతి కార్యములో మేమున్నాం అని నేను అప్పగించిన పనిని ఎంతో చక్కగా నెరవేరుస్తూ ముందుకు కొనసాగిస్తున్నారు. కాబట్టే నేను కూడా సంతోషంతో ఎన్నో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. ఎంతో హెచ్చించిన ఉత్సాహంతో ఈ మేత్రాసనాన్ని అభివృద్ధి పరచడానికి నేను శాయశక్తులా కృషి చేయగలుగుతున్నాను. నేను ఇంత చక్కగా పని చేయగలుగుతున్నాను. నేను సంతోషంగా ఈ మేత్రాసనానికి సేవ చేయగలుగుతున్నానంటే థ్యాంక్స్ టు యువర్ లవ్ అండ్ థ్యాంక్స్ టు యువర్ ఎంకరేజ్మెంట్. నేను ఒక్కడనే కూర్చొని ఆలోచిస్తే, నేనొక్కడనే కూర్చొని ప్రణాళికలు రూపొందిస్తే మేత్రాసనం అభివృద్ధి చెందదు. యు ఆర్ మై హ్యాండ్స్ అండ్ యు ఆర్ మై లెగ్స్ అండ్ యు ఆర్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ యూ దట్ ఎగ్జిక్యూట్స్ ఆల్ దీస్ ప్లాన్స్. నేను కాదు, తిరుసభ యొక్క ప్రణాళికను నెరవేర్చేది, ఆ కలలను సాకారం చేసేది కూడా మీరే. అన్లెస్ యూ కొలాబొరేట్,
అన్లెస్ యూ హ్యావ్ దిస్ గుడ్ విల్, చర్చ్ కెన్ డూ నథింగ్. గ్రామాలలో మన సంఘాలలో ఎన్నో చెయ్యాలని, ఈ ప్రజలను ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి అని, అభివృద్ధి పదములో నడపాలి అని పాపుగారు ఎంతైనా ఆలోచించవచ్చు, పీఠాధిపతులు కలలు కనవచ్చు. కానీ మీ యొక్క సహకారము, మంచి మనసు లేకపోతే ఇది సాధ్యపడదు. మీలో ఉంది కాబట్టే నేను గమనిస్తున్నాను, ఈ 2 సంవత్సరాలలో మన మేత్రాసనము పరిచర్యలో అంటే పాస్టల్ లైఫ్లో ఎంతో కొంత చైతన్యం వచ్చింది, ఎంతో స్ఫూర్తితో ముందుకు వెళుతున్నాం. మన కోసమంటూ ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము, ప్రేషిత ప్రణాళికను. నేను ఈ ప్రణాళికను గురించి మాట్లాడాను. మనం జరుపుకున్నటువంటి మహాసభల గురించి ఇతర బిషప్ గారులకు తెలిసి వచ్చినప్పుడు మన ప్రక్కనే ఉన్న బెంగళూరు ఆర్చ్ బిషప్ గారు నాకు ఫోన్ చేసి, నేను కూడా చేయాలనుకుంటున్నాను, నాకు కూడా ఇది చేయాలని చాలా ఇష్టం, మహాసభలు జరిపించాలని, మేత్రాసనానికి ఒక మంచి ప్రణాళికను రూపొందించాలని, కలిసి నడిచే కుటుంబముగా మార్చాలని నాకు కూడా ఉంది. బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ because it depends a lot on the priests. I can't take all of them together along with me అని అన్నారు. But I was able to do because you were all with me. Because you came along with me, because you were ready to walk along with me, I was able to realize, celebrate the synod, and now begin to put into practice or execute our pastoral plan. అందుకే ఈరోజు నా యొక్క ఆ కృతజ్ఞతా భావాన్ని, నా యొక్క ప్రేమను, అభిమానాన్ని, మై అప్రిసియేషన్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ టు యూ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఎంటైర్ డయాసిస్. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, అండ్ ప్లీజ్ కంటిన్యూ టు ఆఫర్ యువర్ లైఫ్స్ టు గాడ్. ఎంతగా మీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తారో అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారో. మనము అనుసరించేది బలవంతుడనేటువంటి దేవుణ్ణి. హీఈస్ అవర్ ప్రొటెక్టర్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. భయపడవద్దు. ఏ సంఘంలోనైనా తండ్రి గారా వాళ్ళు తిడుతున్నారు, ఆయన వస్తున్నాడు, ఈయన వేస్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. మనను పంపినటువంటి వాడు బలాఢ్యుడు, మనలను కాపాడే దేవుడు. ఆయన కునుకడు, నిద్రించడు. సో నెవర్ బీ అఫ్రైడ్. గాడ్ సెంట్ us and we should give totally ourselves to that mission. సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మన యొక్క యోగక్షేమాలను దేవుడే చూస్తాడట, ఎటువంటి కొరత రానివ్వడు. అందుకని లెట్ us offer ourselves totally to God. ఈరోజు మనకు ఉదయం ప్రసంగం చెప్పినటువంటి జోజిబాబు ఫాదర్ గారు చెప్పారు, సముద్రంలో లోపలికి వెళితేనే రత్నాలు, వైఢూర్యాలు దొరుకుతాయి, లేకపోతే మంచి రుచికరమైనటువంటి చేపలు దొరుకుతాయట. ఎక్కడో బయట ఉంటే ఏదో చిన్న చిన్న చేపలు, రాళ్ళు దొరుకుతాయి. లోపలికి వెళ్ళాలి. దెర్ ఆర్ డేంజర్స్ ఇన్ ద సీ. లోపలికి వెళ్ళినప్పుడు కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, లేకపోతే సవాళ్ళుంటాయి. ధైర్యం చేయాలి. ధైర్యం చేసి ఎవరైతే లోపలికి వెళతారో వాళ్ళకే విలువైనటువంటి రత్నాలు దొరుకుతాయి. అట్లానే గురుత్వ జీవితం కూడా ఎవరైతే తమను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటారో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తారు. అందుకని నెవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ మ్యాక్సిమం ఫర్ అవర్ పీపుల్ ఆఫ్ గాడ్. మన మేత్రాసనం ఎన్నో విధాలుగా వెనకబడినటువంటి మేత్రాసనం. మనం సంపూర్ణముగా మన జీవితాలను సమర్పిస్తే తప్ప ఈ మేత్రాసనంలో మార్పు తేలేము. నాయకులుగా మనలను మనం సంపూర్ణంగా దేవునికి సమర్పిస్తే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తారు. ఈ మేత్రాసనం ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా యు ఆర్ ద కాజ్. అభివృద్ధి చెందుతుంది అంటే థ్యాంక్స్ టు యువర్ డెడికేషన్. కుంటుపడుతుంది, ఇది వేగంగా ముందుకు వెళ్ళటం లేదంటే మనలోనే ఏదో లోపం ఉన్నది. మన ప్రజలు నాయకులను అనుసరించే ప్రజలు. మనందరం గనుక కలిసికట్టుగా ఉండి నిస్వార్థంగా వాళ్ళను నడిపించాలన్న ఉత్సాహం ఉంటే మనకంటే 10 రెట్లు మన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారు. We should be able to instill courage in them. When we are united, when we are committed, they are ready to walk along with us. ఈ విధంగా రాబోయే రోజులలో మనందరం హెచ్చించిన ఉత్సాహముతో సంపూర్ణంగా మనలను మనం ఈ దేవుని సేవకు సమర్పించుకోవాలని నా ఆశ.
ఒక కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ ఉంటే ఏమీ జరగదు. సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకుంటే మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ యొక్క నాయకులను, మీ యొక్క గురువులను, అభిషేకింపబడినటువంటి ఈ గురువులను గౌరవించి ఆదరించాలి. వాళ్ళ ద్వారా దేవుడు మీ సంఘాలలో, మీ జీవితాలలో అద్భుతాలు చేస్తారు. వారికి విధేయతగా వారితో కలిసి నడవాలని నేను ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి గురువులకు, మఠవాసులకు, మన సంఘ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, మనందరం అభిషేకించబడినటువంటి సంఘము కాబట్టి ఐక్యముగా మన ధ్యేయం ఒక్కటే, మనందరి ధ్యేయం ఒకటే, సహవాస జీవితం చక్కగా జీవిస్తూ మోక్షాన్ని సాధించాలి, ఆధ్యాత్మికతలో ఎదగాలి, ప్రేమ కరుణ కలిగిన ఒక సంఘంగా మారాలి, అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందాలి. ఈ ధ్యేయం అందరికీ. ఆదిమ సంఘం ఏ విధంగానైతే ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగిందో మనందరం కూడా ఐక్యంగా ఉంటే తప్పకుండా నలుగురు ముందు గొప్ప సాక్ష్యం ఇవ్వగలుగుతాము. దేవుడు కూడా మన జీవితాలలో, మన సంఘాలలో, మన మేత్రాసనంలో అద్భుతాలు చేయగలుగుతారు. దేవుడు మన మధ్య అద్భుతాలు చేయాలి అంటే సంపూర్ణంగా మనలను మనం సమర్పించుకోవాలి, కలిసికట్టుగా ఆయన సేవలో నిమగ్నం అవ్వాలి. Certainly God will do what He wants, what He has planned in us. May God bless you all. మరొక్కసారి నా కోసం కూడా ప్రార్థించమని నేను అర్థిస్తున్నాను. ఈ మేత్రాసన అభివృద్ధిలో అందరూ భాగస్థులు కావాలని పిలుపునిస్తూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన గురువులు తమ గురుత్వ వాగ్దానములను నూతనపరుచుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో తన రక్షణ కార్యం కొనసాగించేందుకు గురుత్వాన్ని స్థాపించారు. గురువు తన గురు పట్టాభిషేక సమయములో అటు దేవునికి, ఇటు శ్రీ సభకు మరియు పీఠాధిపతులలో ఏకీభవించి తన గురుతర బాధ్యత నిర్వహిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. ఈ వాగ్దానములను ప్రతి సంవత్సరం తమ మేతనాల సమక్షంలో నూతనీకరించుకోవాలని పరిశుద్ధ పాపు గారు ప్రతి పవిత్ర గురువారం సందర్భముగా రాసిన లేఖలో ప్రతినిత్యం గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గురువులు పీఠాధిపతుల సమక్షములో తమ వాగ్దానములను నూతన పరుస్తారు. ఈ శుభ సందర్భంలో మనమంతా మన గురువుల కోసం ప్రత్యేకముగా ప్రార్థించుదాం. ప్రియతమ పుత్రులారా, మన ప్రభువు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించెను. ఆ పర్వదినమును స్మరణ చేసుకొనుచున్న ఈ శుభతరుణమున మీరు యాజక అభిషేకము పొందిన గడియలో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షములోను ప్రజల ఎదుటను పునఃప్రకటింప సిద్ధముగా ఉన్నారా? క్రీస్తుతో ఐక్యమై అతనిని పోలి జీవించుటకును, అతని శ్రీసభ నిమిత్తము ఆత్మ నిగ్రహముతో శ్రీసభయందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకులుగా అభిషేకము పొందిన శుభదినమున నిండు మనస్సుతోనూ ఆనందపూర్వకముగాను ప్రమాణము చేసిన విధముగా జీవించుటకు సిద్ధముగా ఉన్నారా? దివ్య పూజను, ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించుచు దేవుని పరమరహస్యములను ప్రజలకు అందజేయుటలో శ్రద్ధ వహించుచు నాయకుడును కాపరియునగు క్రీస్తు అడుగు జాడలలో నడచుచు బోధనా విధిని నెరవేర్చుటకును సొంత లాభమును ఆశింపక ఆత్మల రక్షణమును మాత్రమే ఆకాంక్షించుచు జీవించుటకు సిద్ధముగా ఉన్నారా? ప్రియతమ బిడ్డల, మీ యాజకుల కొరకు ప్రార్థించండి. ఈ విధముగా సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకుడకు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణాధారమైన ప్రభుని చెంతకు మిమ్ము చేర్చగలుగునట్లు ప్రార్థించండి. అందరూ క్రీస్తువా మా మొరను ఆలకించండి, మా ప్రార్థన ప్రకారము దయచేయండి. నా నిమిత్తము కూడా ప్రార్థించండి. దీనస్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపోస్తోలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించున్నట్లు ప్రార్థించండి. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును
ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుదును. మన యాజకుడును, మంచి కాపరియును, బోధకుడును, అందరి సేవకుడైన క్రీస్తువలే జీవించగలుగుదును. అందరూ క్రీస్తువా మా మొరను ఆలకించండి, మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ప్రభువు తనకు చెందిన కాపరులను, మందయునైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించుచు నిత్య జీవము పొందు వరకు కాపాడునుగాక. ఆమేన్. తైలములను తెచ్చుట. ప్రియ సహోదరి సహోదరులారా, మన కర్నూలు మేత్రాసనంలో మొత్తం 66 విచారణలు, 5 గురుపీఠ ఉపకేంద్రాలుగా అనగా 5 డీనరీలుగా విభజించి ఉన్నాం. అవియే కర్నూలు డీనరీ, నంద్యాల డీనరీ, ఆదోని డీనరీ, అనంతపురం డీనరీ, కోవెలకుంట్ల డీనరీ. ఈ 5 గురుపీఠ ఉపకేంద్రాల ప్రతినిధులు రెవరెండ్ ఫాదర్ జాన్ డేవిడ్, రెవరెండ్ ఫాదర్ కేడి జోసెఫ్, రెవరెండ్ ఫాదర్ గొడుగునూరు ప్రవీణ్, రెవరెండ్ ఫాదర్ వై జోజిరెడ్డి మరియు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప గారు. వీరు ఈ పెద్ద దేవాలయ ముఖద్వారము నుండి ప్రతిష్ఠింపబడనున్న తైలములను ప్రదక్షిణతో పీఠం వద్దకు తీసుకొని వస్తారు. వారు వస్తున్నప్పుడు మనమందరం నిలబడి మౌనముగా ప్రార్థించుదాం. పీఠాధిపతులు అందుకున్న తర్వాత అర్పణ గీతమును ఆలాపించుదాం. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపములను దయతో తుడిచివేయండి. మా యందు రక్షణ అనుగ్రహమును, నూతన జీవిత అవకాశమును అధికము చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయన నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతనమును నిత్యమునైన ఒడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము మీ శ్రీ సభయందు స్థిరపడ చేసితిరి. ఎందుకన క్రీస్తు రాజరికపు యాజకత్వముతో దైవ ప్రజలను అలరింపచేయుటయేగాక సోదర ప్రేమతో కొందరినెన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవజాతి రక్షణ పూజా బలిని నిర్వహించుచున్నారు. నీ పుత్రులకు పాస్కా విందును తయారు చేయుచున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్యవాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవులను చేయుచున్నారు. వారు నీ నిమిత్తము తన సోదరుల రక్షణ నిమిత్తమును తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును మీ సకల దూతలు పునీతులతోనేకమై ఆనందపూర్వకముగా మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగును గక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడును గక పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పితా మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణము స్మరించుచు వారు మరల వేంచేయున ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. వారి మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోను, పునీత జోజప వారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, ఆ జ్వానేసు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దేవా దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకములకు దయచేయుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర తైలముల ప్రతిష్ఠ. పీఠాధిపతి, గురువులు, ఉపగురువులు దివ్య సంస్కార నిర్వహణలో ఉపయోగించు తైలములు ఇప్పుడు ఆశీర్వదించబడును. ఈ పరిశుద్ధ తైల అభ్యంగనము అనునది పూర్వం నుండి వస్తున్న సంప్రదాయం. ఈ తైలముల ద్వారానే పాత నిబంధనలో రాజులు, ప్రవక్తలు అభిషేకం పొంది ఉన్నారు. కానీ యేసు ప్రభు రాకతో ఈ తైలములకు సరికొత్త అర్థము ఇవ్వబడినది. ప్రభు మోక్షానంతరము 3వ శతాబ్దములో పవిత్ర గురువారం రోజున మేత్రానులు తైలములను ఆశీర్వదించాలని పునీత హిపోలిటస్ గారు తెలిపి ఉన్నారు. ఇప్పుడు మన మేత్రానులు రోగులను అభ్యంగము చే తైలమును ఆశీర్వదిస్తారు. ఈ తైలమును ఔషధముగాను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేందుకు గాను ఉపయోగిస్తారు. దీనిని పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 14 నుండి 16లో, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘ పెద్దలను పిలవవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభు నామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభు వానిని ఆరోగ్యవంతుని చేయును, వాని పాపములు క్షమించబడును. కాబట్టి పరస్పరం మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనుడు,
అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఈ తైలమును ఆశీర్వదించమని ప్రభువుని భక్తితో ప్రార్థించుదాం. ప్రభు అయిన దేవ, ప్రేమగల తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నారు. విశ్వాసముతో మేము చేయు ప్రార్థనను దయతో ఆలకించండి. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలముపైకి మానవుని సహాయకుడును స్నేహితుడునైన పవిత్రాత్మను పంపండి. ఈ తైలముతో అభ్యంగనము పొందువారందరికీ మీ దీవెనలను దయచేయండి. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయును, శారీరకము మానసికము ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థతయును లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించినది, పేదలకు సువార్తను ప్రకటించటానికి నన్ను పంపించింది అని క్రీస్తు ప్రభువు చెప్పారు. తన మాటల ద్వారా, చేతల ద్వారా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను ఈ లోకానికి రుచి చూపించారు. మనందరినీ కూడా అభిషేకించింది. మనము కూడా ఆ క్రీస్తు ప్రభు, ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను ఈ లోకానికి ప్రకటించటానికి, ఆ ప్రేమకు సాక్షులుగా, దేవుని యొక్క కరుణకు ప్రతినిధులుగా, దేవుని యొక్క దయకు ప్రతిరూపాలుగా జీవించటానికి కావలసిన శక్తిని దయచేయమని, ముఖ్యంగా గురువులు దేవుని యొక్క ప్రేమకు, కరుణకు సాక్షులుగా, ప్రతినిధులుగా మన సంఘాలలో నిలిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుపడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గోరె పిల్ల, కరుణను చూపుము కరుణామయుడా,
కరుణను చూపుము కరుణామయుడా, శరణము నీవని నమ్మితిమయ్యా, శరణము నీవని నమ్మితిమయ్యా. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గోరె పిల్ల, శాంతి తోడ మము ఏలుము రాజా, శాంతి తోడ మము ఏలుము రాజా. వెలుగులో నమము నడుపుము ప్రభువ, వెలుగులో నమము నడుపుము ప్రభువ. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గోరె పిల్ల. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుదేవా నీవే కదా నిరీక్షణ, కరుణతో కవరవా నీయందే మనమిక. హే ప్రభు యేసుదేవా నీవే కాదా నిరీక్షణ, కరుణతో కావరవా నీయందే మనమిక. దివ్యనాదా దీనరక్ష, పాపములన్ పరిహరించు. దివ్యనాదా దీనరక్ష, పాపములన్ పరిహరించు. రావా రాజా మమ్మేలను, మా హృదిని అలంకరింప. రావా రాజా మమ్మేలను, మా హృదిని అలంకరింప. హే ప్రభు యేసుదేవా నీవే కాదా నిరీక్షణ, కరుణతో కావరవా నీయందే మనమిక. ప్రార్థించుదాం. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మిమ్ము దీనతతో బ్రతిమాలుచున్నాం. మీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవము పొందిన వారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందునట్లు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన మేత్రానులు జ్ఞానస్నానం పొందుటకు సిద్ధపడుచున్న వారిని అభ్యంగనం చేయు తైలమును ఆశీర్వదిస్తారు. ఈ తైలమును జ్ఞానస్నానం పొందే వారి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. జ్ఞానస్నానం పొందనున్న వ్యక్తి సాతాను శక్తిని జయించుటకు అవసరమైన శక్తిని బలాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాక సైనికులు, ఆట పోటీలలో పాల్గొనేవారు శరీర దృఢత్వం కోసం వ్యాయామం చేయ విధమున మనలను దుష్ట శక్తుల నుండి కాపాడుటకు, తన విశ్వాసమును పదిలపరుచుకొనుటకు అభ్యంగనం పొందనున్న ఆ వ్యక్తికి ఈ తైలము ఉపయోగపడును. కనుక జీవితాంతము
మంచి క్రైస్తవుడిగా జీవించుటకు ఆ ప్రభువుని ఈ సమయమున ప్రార్థించుదాం. ప్రభు అయిన దేవా, మిమ్ము విశ్వసించు వారిని కాపాడు రక్షక, మీ అభయహస్తమును చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదించండి. జ్ఞానస్నానముకు సిద్ధపడు ఈ తైలముతో అభ్యంగము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయండి. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహించండి. క్రైస్తవ సవాలును ఎదుర్కొనుటకు సహాయమును అందించండి. మీ కుటుంబమైన శ్రీ సభలో నూతన జన్మకు వారిని నడిపించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రిస్మా తైల ప్రతిష్ఠ. ఇప్పుడు మన మేత్రానుడు క్రిస్మా తైలమును ఆశీర్వదించెదరు. ఈ క్రిస్మా తైలము అలీవు తైలముచే మరియు సువాసన వెదజల్లు పరిమళ ద్రవ్యంచే తయారు చేస్తారు. అలీవు తైలమునకు బాల్సమ్ అను పరిమళ ద్రవ్యమును కలుపుటలో అర్థమేమనగా, జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి ప్రభు అనే పరిమళాన్ని కలిగి ఉండాలి. ఆ పరిమళాన్ని 10 మందికి వెదజల్లాలి. ఈ క్రిస్మా తైలము ఇతర తైలములన్నిటికంటే ప్రధానమైనది. దీనిని జ్ఞానస్నానములో, భద్రమైన అభ్యంగనములో, గురు పట్టాభిషేకములో, దేవాలయమును మరియు పూజా పీఠమును, గుడి గంటలను మరియు పూజా పాత్రలను ఆశీర్వదించుటకు ఉపయోగించెదరు. పవిత్ర ఆత్మదేవుడు ఈ తైలమును పవిత్రపరచమని ప్రత్యేకముగా ప్రార్థించుదాం. మా సృష్టికర్తవైన ఓ దేవా, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, మీ శ్రీసభ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరించండి. మొట్టమొదట నీవు ఆజ్ఞాపించగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఒలీవు చెట్టు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలమును ప్రసాదించితిరి. మీరు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహదానందమును గూర్చియు నిత్య జీవన వరప్రసాదములను గూర్చియు దావీదు ప్రవక్త మునుపెన్నడో ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురమొకటి మరలా వచ్చి ఒక ఒలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞానస్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఒలీవు తైలముతో అభ్యంగించి మీరు మమ్ము మీ ఆనందముతో ప్రకాశింపచేయుచున్నారు. మీరు ఆజ్ఞాపించగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడునైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు యోర్ధాను నదీ జలములలో బప్తిస్మము నిమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందుననుడు దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేసితివి. అందరూ దయచేసి మీ యొక్క కుడి చెయ్యిని దీనిపై చాచండి. కావున తండ్రి, మీరు సృజించిన ఈ తైలమును ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము. ఈ తైలమును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపండి. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేదసాక్షులను అభిషేకించితివి. జ్ఞానస్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలపండి. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయండి. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు మీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందించండి. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాచరిక, యాజక, ప్రవక్త గౌరవమును దయచేయండి.
అక్షయమనుడు వస్త్రము వారికి ధరింపచేయండి. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మా అగునుగాక. మీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈరోజు శుభదినం, పవిత్ర దినం, తైలాల ప్రతిష్ట, మంగళకర మనోహర దినం. కర్నూలు మేత్రాసనమంతా కూడా ఇచ్చట సమావేశమైన సుదినం. పీఠాధిపతితో కలిసి సమైక్యతను, ఐక్యతను, సఖ్యతను సాదరంగా అందించి సర్వోన్నత దేవునికి స్తుతి ఆరాధన చెల్లించే ఓ ఘనమైన దినం ఈ శుభదినం, ఈ తైలాల ప్రతిష్ట మహోత్సవ మంగళ ఆరాధన మహోత్సవం. ఈ శుభ సమయాన ముందుగా మన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కారణం ఏంటి అనంటే, పీఠాధిపతులు మన మేత్రాసనానికి దేవుడిచ్చిన గొప్ప వరం. గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అలుపెరుగని ప్రయాణం, ఆలోచన సరళిలో స్పష్టత, ప్రణాళికాబద్ధంగా అందరినీ కలుపుకుంటూ తన చిరునవ్వుల సవ్వడిలో బాధ్యతలను గుర్తెరిగింపచేసి అందరినీ అలరింపచేస్తూ కార్యసాధనకు సిద్ధపరుస్తున్న ఓ కార్య సాధకుడైనటువంటి కార్యదీక్షా సాధకులు మన ప్రియతమ పీఠాధిపతులు. మరి వారికి ఈ శుభ సందర్భాన గురువులందరి తరపున, కన్యాస్త్రీల తరపున, విశ్వాసుల తరపున మన పీఠాధిపతికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం చాలా శుభకరమైన సంవత్సరం అని చెప్పాలి. పీఠాధిపతులు యాజకుడుగా 25 వసంతాలు కొనసాగించుకుంటూ రజతోత్సవ సంవత్సరంలో అడుగు వేశారు. ఇది వారి యాజకత్వపు రజతోత్సవ జూబిలీ సంవత్సరం. ఈ శుభ సమయాన ఇన్ని సంవత్సరాలుగా దేవదేవుడు కాచి కాపాడినందుకు, మరి అదే సమయంలో మనమేత్రాసనానికి ఓ సాధకుడైన సారథిగా ప్రభు మనకి పంపించినందుకు మన పీఠాధిపతికి మరొకసారి 25 సంవత్సరాల యాజకత్వ జూబిలీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. 4 సార్లు అభిషేకం పొందారు. 4 సార్లు, 5 సార్లు. సహజంగానే బరువు బాధ్యతలు ఉంటాయి. గురువులందరి యొక్క సంరక్షణ చూడాలి, విశ్వాసులందరి యొక్క ఆత్మల పరిరక్షణ చూడాలి, కన్యాశ్రీల యొక్క అభ్యున్నతి చూడాలి, సెమినేరియన్స్ యొక్క సాధక బాధకాలను సవరిస్తూ ఉండాలి. మరి ఈ నేపథ్యంలో ఇన్ని బాధ్యతలను కొనసాగిస్తూ చక్కగా అందరినీ సమైక్యతతో ఉంచినటువంటి ఆత్మపూరితుడైనటువంటి పీఠాధిపతి ఎవరైనా ఉన్నారు అని అంటే మనకి మాత్రం మన పీఠాధిపతి అని చెప్పాలి. కాబట్టి మరొకసారి 3వసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ అభినందనలు అందిస్తూ ఉన్నాం.
అదేవిధంగా గురు పుంగవులంతా దాదాపు 100 మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కరు ఇద్దరు వినక ఇతరత్ర కారణాల లేకపోయినప్పటికీ కూడా మొత్తం యావత్ మేత్రాసనం ఇక్కడ ఉంది. ఇది మన ఐక్యతకు, సమైక్యతకు, ఐకమత్యపు కార్య సాధనకు చిహ్నం. అందుకనే మనకున్నటువంటి ఒకే ఒక దృక్పథం మన మేత్రాసన ఆత్మల పరిరక్షణ, కార్య సాధన. పీఠాధిపతితో కలిసి నడిచేటటువంటి ఈ శ్రీ సభకు మనము బాధ్యత వహించాలి. ఆ సందేశాన్ని పీఠాధిపతులు మనందరికీ కూడా అందించారు. కాబట్టి సినడల్ చర్చ్ కర్నూలు మేత్రాసనం ఈ భారతావనికే ఆదర్శంగా ఉండే మేత్రాసనంగా తీర్చిదిద్దేటటువంటి కార్యసాధకులం మనమంతా. కాబట్టి పరమాత్ముని యొక్క శక్తి, పవిత్రాత్మ దీక్ష మనకి అభిషేకమై నడిపించాలని కోరుకుంటూ మన మేత్రాసన గురువులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాగ్దానాలు చేశాం, నూతనీకరించుకున్నాం. దీనికి ముందుగా మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా తయారు చేయడానికి విచ్చేసిన మన పూజ్యనీయ గురువులు జోజీ బాబు గురువరేణ్యులు, విజయవాడ మేత్రాసనపు ముఖ్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి యాజకులు అని చెప్పాలి. హైదరాబాదు మేత్రాసనంలో అచంచలమైనటువంటి దీక్షా దక్షతలతో రాబోయేటటువంటి తరానికి సుగంధాలు అందించేటటువంటి పరిమళాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు ఈ జోజిబాబు గారు. మరి వారు ఈరోజు మనందరికీ కూడా చక్కని సందేశంతో మనకి స్ఫూర్తిని నింపి ఆదర్శ జీవితానికి హద్దులు లేవని తెలియచేసినటువంటి వ్యక్తి బాలజోజి గురువరేణ్యులు. వారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు తైలాలను స్పాన్సర్ చేసినటువంటి సహృదయులు లూయిస్ అంతోనీ శీలా కుటుంబస్తులు, వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మన గాయక బృందానికి, పీఠాన్ని అలంకరించినటువంటి మన విచారణ కన్యాశ్రీలందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము బాగుండాలి, మనతో పాటు మన చుట్టుప్రక్కల వారు బాగుండాలి, మేత్రాసనం అంతా కూడా బాగుండాలి. అది దేవునికి ఆమోదయోగ్యం కావాలి. అందుకనే విశ్వాసులందరికీ కూడా నేను పేరు పేరున ఈ యాజకత్వపు మహోత్సవ శుభవేళలో మీ అందరినీ ఆశీర్వదిస్తూ దేవుడు మేమందరినీ కూడా సుభిక్షంగా నడిపించాలని కోరుకుంటూ దీవెనలు కురిపిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. గురువులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేశాను, అభినందనలు తెలియచేశాను. అమ్మగారులకు కూడా ప్రత్యేకంగా ఈ మేత్రాసనంలో వారి యొక్క సేవలు ఎనలేనివి. వారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క ప్రేమ మమ్మందరినీ ఎంతగానో నడిపిస్తుంది. గురువులను, పీఠాధిపతిగా నన్ను, వారి యొక్క ప్రేమకు గాను, వారి యొక్క ప్రోత్సాహానికి గాను ఈ సమయంలో నా తరపున, మా గురువులందరి తరపున మన అమ్మగారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోర్స్ మీ అందరికీ ఫాదర్ గారు కూడా చెప్పారు, వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు. మీకు అందరికీ ఎంతో కృతజ్ఞులము. మీ యొక్క ప్రేమ ఆప్యాయతలకు, మా గురువులను ఆదరిస్తున్నందుకు, మమ్మందరినీ ప్రోత్సహించి ఎన్నో విధాలుగా సహకరిస్తున్నందుకు అందరికీ, మన మేత్రాసనంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ సమయంలో మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్ర ఆత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్ర ఆత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగివచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్మందరినీ నింపునుగాక. ఆమేన్. క్రీస్తు ఉత్థానమును గురించి
శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించున్నట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. అదే పవిత్రాత్మ మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలుపు, మీ జీవితమునకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలుపు, మీ జీవితమునకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. పరులేమి చూడని ఫలితం, సిరులేమి లేని జీవితం, పరులేమి చూడని ఫలితం. విధులెన్నో కలిగిన భారము, ప్రభు యేసుడు సగును బలము, ప్రభు యేసుడు